హలో, ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. వెల్కమ్ టు ప్రసన్న గుత్తి అఫీషియల్. ఈ ఛానల్ని మొదటిసారి చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో ముందు ముందు మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి. మన ఛానల్లో ఇది సెకండ్ వ్లాగ్. కొన్ని నెలల ముందు నేను బెంగళూరు నుంచి లేపాక్షికి వెళ్ళాను. అప్పుడు సరదాగా ఇష్టంతో కొన్ని వీడియోస్ తీశాను లేపాక్షి మొత్తం. అవన్నీ మీతో షేర్ చేసుకోవాలని ఈ వ్లాగ్ ప్లాన్ చేశానండి. నేను ఎక్కడికైనా గుడికి వెళ్ళాలన్నా లేదా ఏదైనా పుణ్యక్షేత్రం సందర్శించాలన్నా దాని గురించి కొంచెం రీసెర్చ్ చేస్తాను. అలానే ఈ లేపాక్షి చరిత్ర, వివరాలు, విశేషాలు అవన్నీ ముందే తెలుసుకొని నేను వెళ్ళాను. ఎప్పుడైతే మనం ఇలా థియరిటికల్గా అన్ని ఒక పుణ్యక్షేత్రం గురించి కానీ దేని గురించి అయినా తెలుసుకుంటామో అక్కడికి వెళ్ళి మనం డైరెక్ట్గా ప్రాక్టికల్గా ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఆ ఫీల్ నిజంగా చాలా బాగుంటుంది. మేమైతే వీకెండ్ వెళ్ళాం కాబట్టి జనాలు బాగానే ఉన్నారు. ఇది యాక్చువల్లీ అఫీషియల్ ఎంట్రన్స్. వెళ్ళే దారంతా చాలా బాగుందండి. గ్రీనరీ కానీ వీల్ మెయింటెనెన్స్ కానీ నిజంగా చాలా బాగుంది. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, అస్సలు మిస్ అవ్వద్దు. లేపాక్షి గురించిన చరిత్ర, పూర్తి విశేషాలన్నీ మనం మాట్లాడుకుందాం. మీకు కనుక పురాతన ప్రాచీన విషయాలు తెలుసుకోవాలన్నా లేదా వాటి గురించి మీకు అవగాహన ఉన్నా లేపాక్షి మీకు చాలా బాగా నచ్చుతుందండి. లేపాక్షి చాలా విషయాల్లో విశేషంగా నిలిచింది. ఇక్కడ సజీవ కళతో ఉట్టిపడే శిల్పాలు, తైలవర్ణ చిత్రాలు, ప్రపంచ ప్రఖ్యాతగాంచిన ఏకశిలా బసవన్న, గాల్లో వేలాడే అంతరిక్ష స్తంభం, రాతిపాదం దగ్గర నుండి వెలువడే జలధార, ఈ స్తంభాలపైన మండపాలపైన చెక్కిన శిల్పాలు కానీ చిత్రాలు కానీ రామాయణ మహాభారతం లాంటి ఇతిహాస గ్రంథాల్లోని కొన్ని ముఖ్యమైన ఘట్టాలను అయితే మనం గుర్తు చేస్తాయి. లేపాక్షి పుణ్యక్షేత్రాన్ని మన భారత కళా నైపుణ్యానికి నిదర్శనంగా పరిగణిస్తుంటారు. నేను ఈ గుడికి రావడం ఇదే మొదటిసారి. ఇక్కడ శ్రీరాముడి ఆలయం ఉంటుందని నేను అనుకున్నాను. ఈ పుణ్యక్షేత్రం గురించి కొన్ని ఆర్టికల్స్ చదివితేనే నాకు కూడా తెలిసింది ఇక్కడ కొలువై ఉన్నది వీరభద్రని ఆలయం అని. ఈ గుడి విషయానికి వస్తే ఇది కర్ణాటక సరిహద్దున మన ఆంధ్రాలో ఉంది. అనంతపురం నుంచి సుమారుగా ఒక 120 కిలోమీటర్లు ఉంటుంది. హిందూపూర్ నుంచి అయితే 14 కిలోమీటర్లు. ఇది అయితే ప్రస్తుతానికి హిందూపూర్ నియోజకవర్గం కిందకు వస్తుంది. ఈ పుణ్యక్షేత్రంకి సుమారుగా 500 ఏళ్ల చరిత్ర ఉంది. పురాణాల ప్రకారం ఈ గుడిని 1538వ సంవత్సరంలో నిర్మించారంట. ఇక ఆలస్యం చేయకుండా గుడి లోపలికి వెళ్ళిపోదాం. ఈ వ్లాగ్లో నేను ఎక్కువ కనపడను, మొత్తం టెంపులే తీశాను. మనం గుడికి ఎంటర్ అవ్వగానే బంగారపు రంగులో ఒక పెద్ద ధ్వజస్తంభం అయితే ఉంటుంది. బయట కార్లు చూసి ఎక్కువ మంది ఉంటారనుకున్నాము, బట్ పర్లేదు, క్రౌడ్ మరీ అంత ఎక్కువేమీ లేదు. ఇదే గర్భగుడికి దారి. ఇక్కడ విశేషంగా చెప్పుకోవాల్సింది వీరభద్రుడు, భద్రకాళి, దుర్గాదేవి. వీళ్ళకి నిత్యం పూజలు జరుగుతూనే ఉంటాయి. గర్భగుడి కాబట్టి నేను కెమెరా ఆఫ్ చేశాను, లోపలంతా షూట్ చేయకుండా. లోపల దర్శనం అయిపోయిన వెంటనే బయటకు వచ్చేసాము. ఎందుకంటే నేను ముందు చెప్పిన విధంగా చూడాల్సిందంట బయట చాలా ఎక్కువ ఉంది. అసలు ఈ గుడికి లేపాక్షి అనే పేరు రావడం వెనుక 2 కథలైతే ఉన్నాయి. అందులో మొదటిది అందరికీ తెలిసింది జటాయువు రాముడి వారి కథ. రావణాసురుడు సీతమ్మ తల్లిని అపహరించుకొని పోయేటప్పుడు జటాయువు అది చూసి సీతమ్మ తల్లి రక్షణకై రావణాసుడితో యుద్ధం చేస్తుంది. ఆ సమయంలో జటాయువు గాయపడుతుంది. అటువైపుగా సీతమ్మ తల్లిని వెతుక్కుంటూ వస్తున్న రామలక్ష్మణులకి జటాయువు ఆర్తనాదాలు వినపడతాయి. జటాయువు దాహం తీర్చడానికి రాముడు పాతాళంలోకి బాణం వదిలి నీళ్ళని రప్పిస్తాడు. దాహం తీర్చడానికై రాముడు జటాయువుని లే పక్షి అని పిలుస్తాడు. అలా ఈ పుణ్యక్షేత్రానికి లేపాక్షి అనే పేరు వచ్చిందని అంటుంటారు. ఇది ఒక కథ అయితే, మరో కథ భద్రాద్రి శ్రీరామదాసుని మరిపించేలా ఉంటుంది. శ్రీకృష్ణరాయల మరణానంతరం ఆయన సోదరులైన అచ్యుతరాయల వారు
పెనుగొండని రాజధానిగా చేసుకొని పరిపాలించేవారట. ఆయన ఆస్థానంలో కోశాధికారిగా విరూపన్న అనే ఆయన పనిచేసేవారు. ఆయన కొడుకు మగవాడు. అప్పట్లో లేపాక్షిని కూర్మగిరి అని పిలిచేవారంట. కూర్మగిరి అనే తాబేలు ఆకారంలో ఉండే కొండపైన లేపాక్షిని నిర్మించారు. కూర్మగిరిపై ఉన్న దేవతలకు మొక్కడంతో విరూపన్న కొడుకుకి మాటలు వస్తాయి. ఆ సంతోషంలో విరూపన్న తన కులదైవమైన వీరభద్రుని ఆలయాన్ని ఇక్కడ నిర్మిస్తారు. కాకపోతే భద్రాద్రి శ్రీరామదాసుతో ఎందుకు పోలుస్తామంటే, విజయనగర రాజులకి కప్పం కట్టాల్సిన సొమ్ముతో ఈయన ఈ గుడి నిర్మించారంట. సామ్రాజ్యాధిపతి దీనికి వివరణ కోరగా, ఎలాగో శిక్ష పడుతుందని తెలిసి తన 2 కళ్ళని తానే పొడుచుకొని ఈ గోడలకి కొట్టారనే కథ ప్రాచుర్యంలో ఉంది. కళ్ళు లేవు అనే మాటకి లోప అక్షి అనే మరో అర్థం కూడా ఉండడంతో కాలక్రమేణా ఇది లేపాక్షి అయిందట. 15, 16 శతాబ్దాల్లోని శాసనాల ప్రకారం విరూపన్న ఈ ఆలయాన్ని 7 ప్రాకారాలతో నిర్మించారట. ఇప్పుడైతే మనకు 3 ప్రాకారాలే కనిపిస్తాయి. మిగిలిన 4 ప్రాకారాలు కాలగర్భంలో కలిసిపోయాయి అంటారు. విరూపన్న ఎంతో నైపుణ్యం కలిగిన నిపుణులతో ఇక్కడ చిత్రకళ అలాగే శిల్పకళని రూపొందించారట. అది మనకి ఇక్కడ స్పష్టంగా సాక్షాత్కరిస్తుంది. ఇక్కడ మనం ఏ శిల్పం చూసినా, ఏ చిత్రం చూసినా దానికదే ప్రత్యేకం. సజీవ కళ ఉట్టిపడేలా ఉంటాయి. ఈ వీరభద్రుని ఆలయంలో మొత్తం 878 రాతి స్తంభాలు ఉంటాయి. అందులో 246 స్తంభాలపై అమోఘమైన శిల్ప సంపద ఉంటుంది. గర్భగుడి ముందు 70 స్తంభాల పైన నాట్య మండపాన్ని కూడా నిర్మించారు. ఈ మండపం అమోఘం, అద్భుతం. ఎందుకంటే మధ్యలతో బ్రహ్మ, ఇంకా నందికేశ్వరుడు, విఘ్నేశ్వరుడు కనిపిస్తే రంభ నాట్యమాడుతూ ఉంటుందట. ఇక్కడ మండపం పైన వేరే ఇతర చోట్ల కనిపించే తైలవర్ణ చిత్రాలు ఇంకో ప్రత్యేకత. మీరు ఎక్కడి నుండి ఆ చిత్రాలు చూసినా అవి మిమ్మల్ని చూసినట్టే ఉంటాయి. గుడికి వెనక భాగాన ఉగ్రరూప వినాయకుడు అలాగే నాగేంద్ర లింగం మనకు దర్శనమిస్తాయి. ఈ వ్లాగ్ కనుక మీకు కొంచెం సీరియస్గా అనిపిస్తే ఐఎమ్ రియలీ సారీ అండి. నేను కావాలనే నాకు తెలిసిన లేపాక్షి చరిత్ర మీకు తెలియాలని నేను ఇలా షూట్ చేశాను. ఇదైతే చూడటానికి ఒక చిన్నపాటి మండపంలో వినాయకుడు కొలువైనట్టుగా కనపడుతుంది. ఇక్కడ నుంచి కొంచెం దాటి వెళ్తే మనకు నాగేంద్రలింగం వస్తుంది. ఇదే ఆ నాగేంద్రలింగం. మీరు ఇక్కడ గమనిస్తే లింగానికి రక్షణగా, నీడగా 7 తలల నాగేంద్రుడైతే కనిపిస్తారు. ఇవే కాదు, రాతిపాదం నుంచి నిరంతరం వెలువడే జలధార కూడా ఇక్కడ మరో ప్రత్యేక ఆకర్షణ. ఇక్కడ అందరినీ ఆశ్చర్యపరిచే మరో విశేషం ఏంటంటే గాల్లో వేలాడే అంతరిక్ష స్తంభం. కొన్ని కారణాల వల్ల నేను అది షూట్ చేయలేకపోయాను. ఈ స్తంభం నిజంగానే గాల్లో వేలాడుతుంది, నేలకి ఆనదు. మీరు ఒక పలుచని బట్టను తీసుకొని ఈ స్తంభం కింద ఒకవైపు నుంచి మరోవైపుకి లాగితే చాలా సులభంగా వస్తుంది. అంటే ఎటువంటి సపోర్ట్ లేకుండా ఆ స్తంభం అక్కడ ఉంది. ఇది వాస్తు శాస్త్ర నిపుణులకి అంతు చిక్కని ప్రశ్న. దక్షిణ భారతదేశ సువర్ణయుగంగా పిలిచే విజయనగర రాజుల పాలనను అభివర్ణిస్తూ ఉంటాం. లేపాక్షి అందులో ఒకటి. నిస్సందేహంగా మనం ఈ కనపడే చెట్టు వరకు వచ్చామంటే ఇక్కడ ఆల్మోస్ట్ కవర్ చేసేసినట్టే. దర్శనం అంతా బాగా జరిగింది. ఇంకా వెనక్కి వెళ్ళిపోతున్నాం. ఈ గుడి అయిన వెంటనే మనం చూడాల్సిన మరో ప్రదేశం జటాయు పార్క్. ఇక్కడ కనపడేదే. ఇక్కడ షాప్స్ ఉన్నాయి. వాటర్ కావాలన్నా, ఏదైనా చిన్న చిన్న స్నాక్స్ కావాలన్నా మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఈ జటాయు కూడా ఒక చిన్న కొండపైనే ఉంది.
మెట్ల మార్గం ద్వారా మనం అక్కడికి వెళ్ళాలి, పైకి వెళ్ళాలి. మరీ ఎక్కువ మెట్లు ఏమీ లేవు, అంత కష్టమేమీ కాదు. వెళ్ళే దారితో చాలా బాగుంది. మా ఫ్యామిలీ మొత్తం యాక్చువల్లీ వెనకొస్తున్నారు. నేను షూట్ చేసుకుంటున్నాను కాబట్టి లేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి నేను ముందే వచ్చేసాను వాళ్ళని వదిలేసి. మీరు కనుక గమనిస్తే ఈ పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి కదా, వీటికి ఐరన్తో స్టెప్స్ అరేంజ్ చేశారు. నాకు ఫస్ట్ టైం అయితే కొంచెం నడవడానికి నిజంగా చాలా భయం వేసింది. కొద్దిసేపు అయ్యాక అలవాటు అయిపోయింది. ఇక్కడ చాలా మంకీస్ ఉన్నాయి. మీరేమైనా కొంచెం ఫుడ్ రిలేటెడ్ ఏదైనా పండ్లు అలాంటివి తీసుకెళ్తే కొంచెం జాగ్రత్త. అవేమీ కావాలని హర్ట్ చేయవు, బట్ అలా అయిపోద్ది కొన్నిసార్లు. ఎందుకో తెలీదు, గోపురాలు గుడులు ఉన్న దగ్గర మంకీస్ చాలా ఎక్కువ ఉంటాయి. నేను అనుకోవడం ఆ కట్టడం వల్ల ఆ రాయి వల్ల ఏంటో తెలియదు, కానీ చాలా చల్లగా ఉంటాయి ఎక్కడైనా గుళ్ళ దగ్గర, గోపురం దగ్గర ముఖ్యంగా. మొత్తానికి ఇలా ఆల్మోస్ట్ పైకైతే చేరుకుంటున్నాం. జటాయు చూసారా ఎంత పెద్దదిగా ఉందో, పెద్ద పెద్ద రెక్కలతో. పైన కొంచెం జాగ్రత్తగా ఉండాలి, కొంచెం స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనం లేపాక్షికి వెళ్తే మనం కవర్ చేయాల్సిన ప్లేసెస్ 3 ఉంటాయి. అందులో మొదటిది మెయిన్ది లేపాక్షి గుడి, దాని తర్వాత ఈ జటాయు పార్క్, మూడవది కైండ్ ఆఫ్ హీరో ఆఫ్ అవర్ స్టోరీ ఏకశిల బసవన్న. ఇక్కడి నుంచి కనుక చూస్తే మనకు ఏకశిల బసవన్న లేదా ఏకశిల నంది ఇక్కడి నుంచి కనపడుతుంది. మంకీస్ ఎక్కువ ఉంటాయని నేను చెప్పాను కదా, ఇక్కడ చూడండి. మంకీ రాగానే అందరం భయపడిపోయాం. అది వాటర్ బాటిల్ లాక్కోవడానికి వచ్చింది, కానీ ఈవిడ మాత్రం చాలా ధైర్యంగా బాగా హ్యాండిల్ చేశారు. బాటిల్ ఇచ్చారు. అలా అది వచ్చి లాక్కున్నప్పుడు ఆవిడ ఫేస్లో నాకు భయం కూడా కనపడలేదు. హ్యాపీగా అది ఇచ్చేసి నవ్వుతూ ఉన్నారు. పాపం దానివల్ల కాలేదనుకోండి అలా వాటర్ తాగడం. ఏదో చాలాసేపు ట్రై చేసింది, ఇంకక్కడే పడేసి వెళ్ళిపోయింది. సో సక్సెస్ఫుల్గా మనం జటాయు పార్క్ కూడా పూర్తి చేసాం. తర్వాత అయితే ఏకశిల బసవన్న దగ్గరికి వచ్చేసాము. అదేలేండి, నంది దగ్గరకు వచ్చేసాము. ఈ నందికి ప్రపంచ ప్రఖ్యాత చరిత్ర ఉంది. ఈ నంది దాదాపు 27 అడుగుల ఎత్తు, 18 అడుగుల వెడల్పు ఉంటుంది. ఈ నంది ఉండే పార్క్ కూడా చాలా నీట్గా ఉంది, గ్రీనరీతో మెయింటైన్ చేశారు. ఈ 3 ప్లేస్లు దాదాపు దగ్గరగానే ఉన్నాయి. ఒక్కసారి అక్కడికి వస్తే ఫస్ట్ లేపాక్షి దగ్గర దర్శనం చేసుకుంటాము గుడి దగ్గర, తర్వాత జటాయు పార్కు, తర్వాత ఏకశిల బసవన్న దగ్గరకు వచ్చి మన ట్రిప్ని ఎండ్ చేస్తాం. శిల్పకళకు, చిత్రకళకు లేపాక్షి పెట్టింది పేరు అని ఊరికే అనలేదు. అసలు ఈ నందిలో అయితే సజీవ కళ అట్లే ఉట్టిపడుతుంది. అందుకే దగ్గర నుంచి క్లోజ్గా కూడా షూట్ చేశాను. అది చూస్తే మీకు అర్థమవుతుంది. అసలు నంది చెవులు కానీ, నంది మెడలో ఉన్న గంటలు కానీ, నగలు కానీ చాలా రియల్గా ఉంటాయి. చూడండి మీరే. ఇది వెనక భాగం. ఇంకా బాగా గమనిస్తే నంది పైన ఏదో ఒక శాలువా కూడా కప్పినట్టుగా కనబడుతుంది. నేను ఈ లేపాక్షి ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకోవడానికి చాలా ఆర్టికల్స్ రిఫర్ చేశానండి. ఎందుకంటే నేను బాగా జెన్యూన్గా తెలుసుకుంటేనే మీకు బాగా డెలివర్ చేయగలను. ఈ వ్లాగ్లో నేను ఎక్కడా అంత ఎక్కువ కనపడను. నేను కనపడకుండా నా మాటలు, ఆ చరిత్రే కనపడాలని నేను ఇలా ప్లాన్ చేశాను. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అండి. మళ్ళీ మంచి వ్లాగ్తో తర్వాత కలుద్దాం. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సో దట్ నాలాంటి న్యూ క్రియేటర్స్కి మీరు గ్రేట్ పుష్ ఇచ్చినట్టు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.